అందరికీ నమస్కారం అండి. నా పేరు ముక్కంటి. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్సీ కార్పొరేషను. అలాగే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్‌లో జేడీగా ఎఫ్ఏసీగా ఉద్యోగం చేస్తున్నాను. మనకి ఏలూరు జిల్లాలో మొత్తం 59 సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి. దాంట్లో 53 హాస్టల్స్ గవర్నమెంట్‌వి, 6 హాస్టల్స్ వచ్చేసి ప్రైవేట్ బిల్డింగ్‌లో రన్ అవుతున్నాయి. ఈ 59 హాస్టల్స్‌లో 52 హాస్టల్‌కి సంబంధించి ప్రభుత్వం వారు 5,72,00,000 రెనోవేషన్స్ కోసం మంజూరు చేయడం జరిగింది. అవి 5 ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలకి మనం ఇవ్వడం జరిగింది. పీఆర్ డిపార్ట్మెంట్ వారికి 23 హాస్టల్స్, అలాగే ఆర్&బి డిపార్ట్మెంట్ వారికి 14 హాస్టల్స్, ఏపీఈడబ్ల్యూఐడిసి డిపార్ట్మెంట్ వారికి 3 హాస్టల్స్, పబ్లిక్ హెల్త్ వారికి 8 హాస్టల్స్, ఎస్ఎస్ఏ వారికి 4 హాస్టల్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా రెనోవేషన్స్ వరకు కంప్లీట్ దశలో ఉన్నాయి. 2-3 హాస్టల్కి సంబంధించి వారు నిర్వహిస్తున్నటువంటి పనులు ఒక 2-3 రోజులు ఇస్తామని ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ వారు చెప్పడం జరిగింది. అలాగే 59 హాస్టల్స్లో పనిచేస్తున్నటువంటి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ హెచ్డబ్ల్యూఎస్, అలాగే ఆ హాస్టల్స్లో పనిచేస్తున్నటువంటి రెగ్యులర్ ఎంప్లాయీస్, కుక్కు, కమ్మాటి వారికి సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్స్ విషయంలో ప్రభుత్వం వారు ఇటీవల ఇచ్చినటువంటి జీవోలోని మార్గదర్శకాల అనుగుణంగా ఆ జీవో ఈ నెల 15/5న ఇవ్వడం జరిగింది ప్రభుత్వం వారు. ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా నిన్నటి రోజు అంటే 2/6/2025 తేదీన మన జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు కౌన్సిలింగ్ని జేడీ ఆఫీసులో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కౌన్సిలింగ్కి భీమవరం జిల్లాలో ఉన్నటువంటి బీసీ ఆఫీసర్ వారు, అలాగే రాజమండ్రిలో ఉన్నటువంటి సంబంధిత ఆఫీసర్ వారు ఇద్దరు కూడా హాజరైనారు. వారి సమక్షంలోని అలాగే యూనియన్కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్, సెక్రటరీల సమక్షంలో ట్రాన్స్పరెంట్గా ఎలాంటి వివాదం లేకుండా, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారు కోరుకున్న ప్లేసులు, అలాగే రూల్ పొజిషన్ ప్రకారం ఎవరినైతే ఎక్కడ ఉంచాలో దాని ప్రకారం, అలాగే ఎవరైనా మెడికల్ గ్రౌండ్లో కోరినటువంటి వారి యొక్క రిక్వెస్ట్లు అన్నీ పరిశీలించేసి ట్రాన్స్ఫర్కి సంబంధించినటువంటి ప్రక్రియను నిన్న ముగించడం జరిగింది. ఈ విషయంలో అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఎలాంటి ఒత్తిడులు కానీ, ఎలాంటి ఇబ్బందులు కానీ గురి కాకుండా ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ని ట్రాన్స్పరెంట్గా చేయడం జరిగిందని అందరికీ తెలియపరుచుకుంటున్నామండి. నేను డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఏలూరు పనిచేస్తున్నాను. బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మాకు 35 హాస్టల్స్ రన్నింగ్లో ఉన్నాయి. 35 హాస్టల్స్లో 2 హాస్టల్స్ 0 స్ట్రెంత్తో ఉన్న వాటికి ప్రపోజల్స్ గవర్నమెంట్ నుంచి రావాల్సి ఉంది కాబట్టి అవి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. మిగిలిన 33 హాస్టల్స్లోన మాకు హెచ్డబ్ల్యూఎస్ ట్రాన్స్ఫర్స్కి వచ్చేటప్పటికి 24 అప్లై చేసుకున్నారు. అందులో 15 మంది 5 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు ఉన్నారు. 5 ఇయర్స్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా వారికి మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, కలెక్టర్ గారి తరపున మనకి ఈడీఎస్సీ కార్పొరేషన్ గారు స్పెషల్ ఎస్డిసి గారి ఆధ్వర్యంలో, అలాగే ఎర్తవేల్ డిస్ట్రిక్ట్ అయినందువలన భీమవరము, రాజమండ్రి డిబిసిడబ్ల్యూఓస్ యూనియన్ ప్రతినిధులతో కలిపి 2వ తారీఖున మేము ట్రాన్స్పరెంట్గా అందరి ఆధ్వర్యంలో వారు కోరిన విధంగా అందరికీ మేలు జరిగే విధంగా ట్రాన్స్ఫర్స్ మాత్రం జరిగాయండి. ఆ జరిగిన ట్రాన్స్ఫర్స్ విషయంలో కూడా ఎవరు కూడా ఏ ఇబ్బందులు కూడా అనిపించలేదు. మాకు ఇచ్చిన బీసీ వెల్ఫేర్లో కొన్ని రూల్స్ ఉన్నాయి. అవి బాయ్స్ హాస్టల్స్ బాయ్సే, గర్ల్స్ హాస్టల్స్ గర్ల్సే అని, పోస్ట్ మెట్రికే, ప్రీ మెట్రికే ఏవి కూడా ఒక వింగ్ నుంచి ఒక వింగ్కి మేము కలిపి చేయడానికి వీల్లేదని గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. వాటి ప్రకారంగానే మేము అన్ని నిబంధనల మేరకు చేయడం జరిగింది. ట్రాన్స్ఫర్స్ అయితే అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కౌన్సిలింగ్ రోజు బీసీ వెల్ఫేర్లో ఎటువంటి అవకతవకలు లేకుండా, ఎలాంటి ఎవరికి కూడా ఇది నాకు మేలు జరగలేదు అనకుండా రూల్ ప్రకారంగా మేము చేయడం జరిగిందండి అని తెలియజేస్తున్నాను. అలాగే బీసీ వెల్ఫేర్లో హాస్టల్స్ రీఓపెన్ టైంకి మేము స్ట్రెంత్ కోసం అని ప్రతి ఒక్కరికి డ్యూటీ వేసి ఆ హాస్టల్లో స్ట్రెంత్ ఫిలప్ చేయడానికి మేము చాలా చర్యలు తీసుకుంటున్నాము. బీసీ వెల్ఫేర్లో ఇంతవరకు స్ట్రెంత్ తక్కువ ఉన్న కారణంగా మేము ఈ చర్యలు తీసుకుంటున్నామండి. హాస్టల్స్ ఓపెన్ టైంకి మేము చిన్న రిపేర్లు కూడా అన్నీ చేయించడం జరిగింది. అన్ని హాస్టల్స్కి ఇన్వర్టర్లు ఇవ్వడం జరిగింది యాజ్ పర్ మెనూ ప్రకారంగా ఇంప్లిమెంటేషన్కి. అదే కాకుండా స్టూడెంట్స్కి, హెచ్డబ్ల్యూఎస్కి, స్టాఫ్కి అందరికీ కూడా ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ అనేది ఫస్ట్ డే నుంచే మేము ఇంప్లిమెంట్ చేయడానికి మాకు మా డైరెక్టరేట్ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. అవందరికీ సర్క్యులేట్ చేశాము. ఆ రకంగానే మేము మన హాస్టల్స్ నిర్వహణ అంతా చేయడానికి ముందుగుండా చర్యలు తీసుకుంటున్నామని తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా ఏఐసిటిఈ అనుమతులతో స్థాపించబడిన మా విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వట్లూరు ఏలూరు ఎన్బిఏ మరియు నాక్ ఏ గ్రేడ్ తో మా మెకానికల్ డిపార్ట్మెంట్ లో ఆధునిక ప్రయోగశాలలు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, టాప్ ఎంఎన్సి ఒప్పందాలు, ఇంటర్న్షిప్లు, ప్లేస్మెంట్లు, స్కిల్ ఓరియంటెడ్ వర్క్ షాప్లు నిర్వహించబడును. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అనుసంధానమైన 8 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కలవు. అడ్మిషన్ కొరకు సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల, అటానమస్, ఏలూరు.